నమస్తే సుబ్బానల్లా. గుడ్ మార్నింగ్. మనం సూర్యభేది ప్రాణాయామం, చంద్రభేది ప్రాణాయామం, అందులో ఉండేటువంటి 10 వాయువులను ఎలా జయించాలి, ఏ వాయువు ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా మనం నేర్చుకున్నాం. మనం ఈరోజు ఉజ్జాయి ప్రాణాయామం గురించి నేర్చుకుందాం. ఉజ్జాయి, ఉద్గతి. ఉద్గతి అంటే శ్వాస అనేది పైకి పంపిస్తే దాన్ని ఉద్గతి అని అంటాం. సో ఆ ఉద్గతిలో ఉండేటువంటి ఉద్గతి అని అంటే దేనంటాం? ఉద్గతిని దీని ఉద్గతి అని అంటాం. సో ఆ విధంగా శబ్దం చేస్తూ చేసేటువంటి శ్వాసని ఉద్గతి అని అంటాం. సో ఆ ఉద్గతి ప్రాణాయామంలో దీంట్లో దాన్ని ఉజ్జాయి ప్రాణాయామం అంటాం. సో ఉజ్జాయి ప్రాణాయామంలో ఆ విధంగా శబ్దం వస్తుంది. దేని ద్వారా శబ్దం వస్తుంది? గొంతు ద్వారా. గొంతు నుండి హృదయం వరకు. ముఖం సంయమ్య నాఢీభ్య ఆకృష్య పవనం శనైః యథా లగతి కంఠాత్ హృదయావధి సన్వనం నాఢీభ్య ఆకృష్య పవనం శనైః యథా లగతి కంఠాత్ హృదయావధి సస్వనం లగతి కంఠాత్ కంఠం నుండి హృదయం వరకు, హృదయం నుండి కంఠం వరకు, కంఠం నుండి హృదయం వరకు మాత్రమే. ఇక్కడ నుండి హృదయం అంటే ఇక్కడ తీస్తున్నాను. స్టర్న్ అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని క్లావికల్ బోన్ అంటాం. ఈ కింద ఉండేటువంటి మజిల్ ఏదైతే ఉందో, ఈ మజిల్ ఏదైతే ఉందో దీన్ని క్లావికులర్ మజిల్ అంటాం. దీన్ని స్టర్నం అని అంటాం. దీన్ని పెక్టరాలజీ అని అంటాం. స్టర్నంతో శ్వాస పీల్చుకోవడం అని అంటాం. సో శ్వాస అనేది ఇక్కడ నుండి పీల్చుకోవడం. ఉజ్జాయి అంటే అదే చెప్తున్నాడు. ఏమని? హృదయావధి సస్వనం కంఠాత్ యథా లగతే నాఢీభ్య ఆకృష్య పవనం శనైః ముఖం సంయమ్య పూర్వత్ కుంభయేత్ ప్రాణం పేచయే ఇదయా తతః శ్లేష్మదోష హరం కంఠే దేహానల నివర్ధనం నాడీ జలోధరా ధాతుగత దోష వినాశనం గచ్చతా తిష్టతా కార్య ముచ్ఛాయాఖ్యా తు కుంభకం. ఇది స్వాత్మారాముడు చెప్పేటువంటి విధానం. స్వాత్మారాముడు ఏం చెప్తున్నాడంటే చాలా సులభంగా సూక్ష్మంగా చెప్తున్నాడు. బ్రీత్ ఇన్ 2 3 4 హోల్డ్ 2 3 4 బ్రీత్ అవుట్ 2 3 4 5 6 హోల్డ్ 2 శ్వాసే పీల్చు 1 2 3 శ్వాసే పెట్టు ఆపి పెట్టు 2 3 శ్వాసే వదిలి పెట్టు 3 4 5 6 శ్వాసే ఆపి పెట్టు. కానీ శ్వాస దేంతో తీసుకోవాలి? సో ప్రతిదాన్ని దేంతో తీసుకోవాలి? గొంతు ద్వారా తీసుకోవాలి. హృదయం నుండి గొంతు. మొత్తం విన్యాస యోగంలో అంతా కూడాను ఉజ్జాయి ప్రాణాయామమే ఉంటుంది. ఉజ్జాయి ప్రాణాయామం ఏంటి? అన్నింటినీ జయించేది, అన్ని వాయువుల్ని జయించేది. అందుకని ఉజ్జాయి ప్రాణాయామం అంటాం. డాఫ్రమెటిక్ బ్రీదింగ్ అని అంటాం. స్టర్నం బ్రీదింగ్ అని అంటాం. సో ఆ రోజంతా కూడా ఆ శ్వాసనే పీల్చుకుంటే నీకు శరీరంలో ఎలాంటి సమస్యలు ఉండవు.
ఊబకాయం అనేది రాదు, శ్లేష్మం అనేది రాదు, ఆ తర్వాత కఫదోషం కానీ రాదు, పిత్తదోషం రాదు, ఆ తర్వాత మనకి కీళ్ళ వ్యాధులు అనేవి రావు, పెరాలసిస్ రాదు. ఇలాంటి ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. కేవలం మనం ఒకే విషయం నేర్చుకోవాలి, ఉజ్జాయి శ్వాస పీల్చుకోవడం అంటూ ఉంటే ఉజ్జాయిలో శ్వాస పీల్చుకోవాలి. దాన్ని ఉజ్జాయి అని అంటాం. గొంతు ద్వారా చేసేటువంటి శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ఉజ్జాయి అంటే ఇలా కూడా చేస్తాం. దాన్ని మధ్యమ ఉజ్జాయి అని అంటాం, అధః ఉజ్జాయి అని అంటాం. అని చేసేటువంటి ప్రాణాయామం, ఇంకా కొన్ని శబ్దాలతో చేసేటువంటి ఉజ్జాయిలు ఉంటాయి. అవన్నీ కూడా ఏది సింహగర్జనతో వేసేటువంటి ఉజ్జాయి, గుర్రం వల్ల వేసేటువంటి ఉజ్జాయి, ఈ ఉజ్జాయిలు కూడా ఉంటాయి. ఆ ఉజ్జాయిలు అనేవి ప్రత్యేకమైనటువంటి సమయాల్లో చేసేటువంటి ఉజ్జాయిలు. సో ఆ ఉజ్జాయిల తర్వాత మనం సాధన చేద్దాం. సో మొదలు ఏ విన్యాస యోగంలో అయితే ఉజ్జాయం ఉంటుందో, స్వాత్మారాముడు ఏ ఉజ్జాయి అయితే చెప్తున్నాడో ఆ ఉజ్జాయం మనం సాధన చేద్దాం. సో మనకి ఏ దారితో చేపిద్దాం. సో నేను మొదలు మీకు చూపిస్తాను. శ్వాస ఇక్కడి నుంచి పీల్చుకోవాలి, ఇక్కడి నుంచి పీల్చుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు. ఇది శబ్దం అంతా ఇక్కడ నుండి ఇక్కడికే. చేతులు వెనక్కి, ముష్టి ముద్ర, ఊర్ధ్వ ముష్టి ముద్ర అని అంటాం. ఇలా పెడితే అప్పుడు ఛాతి నిండా. ఇది చాలా ముఖ్యం. ఉజ్జాయి ఏంటి? నడుస్తున్నప్పుడు గచ్చంతే తిష్టంతే వాచాలం శయనంతో ఉజ్జాయినాం కరిష్యామి. అంటే కూర్చున్నప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, అన్ని అవస్థల్లో కూడా ఈ యొక్క ప్రాణాయామం అనేది చేయొచ్చని చెప్తున్నారు. అందుకే ఉజ్జాయి అనేది మన యొక్క నిత్య దైనందిక జీవితంలో నిత్య నైమిత్తిక ప్రాణాయామంగా ఏది యోగుల్లో వెలుగొందుతోంది. అందుకే ఉజ్జాయికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం ఆ ఉజ్జాయి ఏ ఆసనం వేసినా కూడా ఉజ్జాయితో చేయాలి. ఎవ్రీ పాస్చర్, ఇది పవర్ యోగా కానీ, అష్టాంగ విన్యాస యోగా కానీ, పట్టాభిజాయి చెప్పే కృష్ణమాచార్యుల వారు చెప్పేటువంటి ఏ యోగా ఆసనమైనా కూడా ఉజ్జాయిలో చేయాల్సిందే. శబ్దం రావాలి. ఏది శ్వాస పీల్చుకునేటువంటి నువ్వు శ్వాస పీల్చుకోవడం అనేది, శ్వాస వదలడం అనేది స్పష్టంగా ఎదుటి వాళ్ళకి వినపడాలి. దాన్ని ఉజ్జాయి అని అంటాం. ఆసనం వేసేప్పుడు కూడా మీరు చూశారు, నా ప్రతి శ్వాస మీకు తెలుస్తుంది. ఆ విధంగా శ్వాస పీల్చుకున్నప్పుడే మీ ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. లేకుంటే హృదయం అనేది, హార్ట్ అనేది వీక్ అవుతుంది. సో ఇన్హేల్, హోల్డ్ ద బ్రెత్, ఎక్స్హేల్, హోల్డ్ ద బ్రెత్. సో when you inhale from the chest, from the sternum, and hold it. Hold in this area. This is throat area. ముఖం సంయమ్య నాఢేభ్య. ముఖాన్ని ఫేస్ షుడ్ బి లిటిల్ కొంచెం ముద్ర ఏం చేయాలి, ముందు తీసుకెళ్ళాలి. ముఖం సంయమ్య నాఢేభ్య మాకృష్య పవనం శనైః. ఆ గొంతుని ఏం చేయాలి, కొంచెం ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాడు. స్టార్ట్ చేద్దాం. Breathe in 2, 3, 4, hold 2, 3, 4, breathe out 2, 3, 4, 5, 6, hold 2, breathe
శ్వాసే ఆపి పెట్టు 2 3 4 శ్వాసే వదిలిపెట్టు 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు శ్వాసే పీల్చు 1 2 3 ఆపి పెట్టు 3 4 5 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 2 3 4 శ్వాస ఆపి పెట్టు 2 3 4 శ్వాస వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 1 2 3 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 2 3 4 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 1 2 3 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 1 2 3 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 1 2 3 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 1 2 3 ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు శ్వాసే పీల్చు 1 2 3 శ్వాస ఆపి పెట్టు 2 3 4 వదిలిపెట్టు 3 4 5 6 ఆపి పెట్టు. అలా పీల్చుకోవడం వదిలేయటం పీల్చుకోవడం వదిలేయటం పీల్చుకోవడం వదిలేయటం పీల్చుకోవడం ఆపెట్టడం వదిలేయటం ఆపెట్టడం. మళ్ళీ దీర్ఘంగా ఒకసారి శ్వాస పీల్చుకుందాం. సో హం సో free your shoulders. That's the way it is. Mukham samyamya nadhebhya mākrishya vāyum vaktrena dhāraye rudgalabhyam samākrishya mukhamadhye cha dhāraye. ఇప్పుడు గండ సంహిత ప్రకారంగా ఉజ్జాయి ప్రాణాయామం అనేది సో ఇందులో 4 ఉంటాయని చెప్తున్నాడు. ఒకటి హృదయం నుండి కంఠంలోకి, కంఠం నుండి హృదయంలోకి, ఇక్కడ నుండి ఇక్కడికి లాగమంటున్నాడు, ఇక్కడ నుండి ఇక్కడికి లాగమంటున్నాడు. సో వీ హ్యావ్ టు ఇన్హేల్ ఫ్రమ్ నోజ్ అండ్ హోల్డ్ ఇట్ హియర్, వీ హ్యావ్ టు ఇన్హేల్ ఫ్రమ్ హియర్, హోల్డ్ ఇట్. మామూలుగా మనం అలాగే చేస్తాం. ఇన్ జనరల్ వీ డూ లైక్ దట్. చేసి ఏం చేయమంటున్నాడు? జాలంధర బంధన పెట్టమంటున్నాడు. వీ షుడ్ డూ హోల్డ్ ద బ్రెత్ ఫర్ సమ్ టైమ్. ముఖం ప్రక్షాళ్య సంవేద్య కుర్యా జాలంధరం తతః ఆశక్తి కుంభకం కృత్వా ధారయేద్ విరోధత.
అంటున్నాడు. సో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వీ హ్యావ్ టు హోల్డ్ ద బ్రెత్ ఇన్ సైడ్ లంగ్స్. ఉజ్జాయే కుంభకం కృత్వా సర్వకార్యాణి సాధయే. న భవేత్ కఫరోగం, నో ఫ్లామ్, నో కోల్డ్, నో హే ఫీవర్, నో వింటర్. శీతాకాలం అనేది మిమ్మల్ని బాధించదని చెప్తున్నాడు. జలుబు అనేది రాదు, స్వైన్ ఫ్లూ రాదు, ఏ ఫ్లూ రాదు, డెంగ్యూ రాదు, ఏది రాదు. క్రూరవాయు అజీర్ణకం, సార్ హికప్స్, లోపటి నుండి పుల్లగా త్రేన్ పుల్లు లాంటివి కానీ, అజీర్తి కానీ, ఇండైజెషన్ కానీ, ఎసిడిటీ కానీ, ఆమవాతం క్షయం, పెరాలసిస్, నర్వ్ డిజార్డర్స్, నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్, పెరాలసిస్, పక్షవాతం, కాసం, పుప్పుస కోశానికి సంబంధించినటువంటి లంగ్ డిజార్డర్స్ ఏదైతే ఉంటాయో, ఊపిరితిత్తులేక వ్యాధులు అనేవి, ఏది గొంతులో కొంతమందికి శ్వాస పెట్టుకుంటే లోపల గురగురా 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 శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సో యూ కెన్ హియర్ ద సౌండ్ ఇన్సైడ్, కంజెషన్, చెస్ట్ కంజెషన్, ద సౌండ్ ఇన్సైడ్, ద లిక్విడ్ ఇన్సైడ్ మేకింగ్ ఎ సౌండ్ ఇన్ ఓల్డ్ పీపుల్ అండ్ వృద్ధాప్యంలో. దాన్ని కాసరోగం అంటాం. దాన్ని నిర్మూలిస్తుంది. జ్వరప్లీహ న విద్యతే, జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ తగ్గిస్తుంది. when you have a fever it comes down, breaks down. Spleen, platelet count maintain చేస్తుంది. So when dengue fever comes, platelet count comes down. Some problem platelet count, so it increases the platelet count. jara mrityu vinashaya ఓచ్ఛాయేం సాధయేన్ నరః. సో మృత్యువు వల్ల కానీ, వృద్ధాప్యం వల్ల కానీ మానవునికి ఎలాంటి బాధ అనేది, దుఃఖం అనేది ఉండదని ఆ ఉజ్జాయ ప్రాణాయామ సాధన చేయటం వల్ల అని చెప్తున్నాడు. ఎవరు? గరుడ మహాముని. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? కాసేపు జాంధ్ర బంధనం చేయాలి. చేసినప్పుడు ఏం చెప్తున్నాడు? కొంచెం ఇక్కడ నోటిని చప్పరించమన్నాడు. ఇక్కడ ఎలా అంటే దీన్ని శ్వాస అనేది, లంగ్స్ అనేవి, క్లావిక్యులర్ బ్రీదింగ్ అనేది బాగుంటుంది. శ్వాస అనేది పైకి వెళ్తుంది. ఇంకా మనం లంగ్స్ కెపాసిటీ ఇంకా పెరుగుతుంది. సో నోట్ చప్పరించమని చెప్తుంది. సో యూ హ్యావ్ టు హోల్డ్ ఇన్సైడ్ ద గ్లాటిస్ ఏరియా when you eat chocolate, no? Like that. So we practice. Okay? Here we are holding the breath. That's called Jalandhara Bandhana, locking the breath inside the chest like. Like ice cream we are eating. Then amrutam antam. That's called alkalizing. So it's very powerful. So it amylase goes. So any acidity is there, it neutralizes it. Okay. So ఇక్కడ ఏమవుతుందయ్యా, అక్కడ నుంచి ఏం ప్రవహిస్తుందని, అమృతం ప్రవహిస్తుంది అంటారు అంగిలి నుండి. సో అందుకే దాన్ని చేయమన్నాడు. ఏది దాన్ని ఏమంటాం? వినాల గ్రంథి. ఏది మన పైన బ్రహ్మరంధ్రం నుండి ఆ అమృతం అనేది బిందు విసర్గ నుండి స్రవించేటువంటి దాన్ని గ్లాటిస్ నుంచి కొండనాలుగ వెనక నుండి పై భాగంలో నుండి నిత్యం స్రవిస్తూ ఉంటున్నాడు. ఆ స్రావం కనుక ఎప్పుడూ నిత్యం కనుక స్రవిస్తే మనిషి ఎప్పుడూ కూడా దేవతల్లాగా మెరిసిపోతూ ఉంటాడు. ఆ స్రావం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మన రంగే మారిపోతుంది. సో వెన్ దట్ లిక్విడ్ డ్రైస్ ఆఫ్ అండ్ యువర్ స్కిన్ లుక్స్ డల్. సో వెన్ దట్ liquid is flowing down inside, amylase is flowing down the inside, and you look brilliant, you look very energetic, your skin shines, you never age. That's what he is saying. Mukham prakshalya samvedhya kuryat jalandharam tatah
ఆశక్తికుంభకం కృత్వా ధారయేద విరోధతః. సాధన చేద్దామండి. మొదలు ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో చేద్దాం. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4. Breathe out 2, 3, 4, 5, 6. Hold 2. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4, 5, 6. Breathe out 3, 4, 5, 6. Hold 2. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4, 5, 6. Breathe out 3, 4, 5, 6. Hold 2. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4, 5, 6. Breathe out 3, 4, 5. Hold 2. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4, 5, 6. Hold 2, 3, 4. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4, 5, 6. Hold 2, 3, 4. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4, 5, 6. Hold 2, 3, 4. Breathe out 2, 3, 4. Hold 2, 3, 4. Breathe in 2, 3, 4. Hold 2, 3, 4, 5, 6. Breathe out 2, 3, 4. Hold 2, 3, 4. ఆ విధంగా ఆంగ్లంలో శ్వాసను పీల్చుకుంటూ ఇన్హేల్. సో ఆ విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ తెలుగులో చేద్దాం. గరుడ సంహిత ప్రకారంగా సజ్జాంతర్బంధనం చేస్తూ ఎక్కువసేపు శ్వాసను ఆపిపెట్టి కుంభకం చేస్తూ వాయువుని జాంతర్బంధనం చేస్తున్నప్పుడు, సో వెన్ వీఆర్ హోల్డింగ్ ద బ్రెత్ ఇన్సైడ్ ద చెస్ట్, సో మూవింగ్, స్వాలోయింగ్ ద సలైవా టు ద గ్లాటిస్, ఆ లాలాజలాన్ని మింగుతూ చేసేటువంటి ప్రాణాయామం. దిస్ ఇస్ కాల్డ్, రీడ్ హియర్, చర్మలేపన.
This is for completely sensitive skin without any skin repairing serums. Very expensive. Natural oils it contains. For sensitive skin and deeply moisturizing. Then nothing in the world can moisturize you so deep. Its name is Deep Skin Moisturizing and Fairness Cream. It's a smell, pure frangipani, champa. Dandakacham angels, gods adore the smell of champa, sampenga. This is the most natural, pure oil it is. When we use a jasmine oil, absolutely we use sambak. Sambak is the South Indian jasmine. The best of the... These are all thousands of years culture. In your bedroom, your head side, a female head should always smell either this, her skin, or jasmine or a sandal. Our shampoo, natural sambak jasmine oil it is.